ఈరోజైతే మా ఇంట్లో వాళ్ళకి మాత్రం మసిబూసి మారేడుకాయ చేసి క్యాబేజీ ఫ్రైని ఎగ్ ఫ్రై అని చెప్పి తినిపించేస్తానండి. మరి ఆ ఎగ్ ఫ్రై ఎలా ఉంటది, అదే క్యాబేజీ ఎగ్ ఫ్రై ఎలా ఉంటదనేది మీకు కూడా చూపించేస్తా చూడండి. మనమైతే ఫస్ట్ క్యాబేజీని సన్నగా ముక్కలైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దాంతోపాటు ఒక చిన్న ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని బాండిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలన్నమాట. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ ముక్కలు కూడా వాటిలో వేసేసి అదే బాండీలో వేసుకొని సిమ్లోనే పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలండి. మంచిగా మగ్గిన తర్వాత దీంట్లో ఫస్ట్ పసుపు వేసుకొని 1 నిమిషం ఉంచిన తర్వాత కారము, తర్వాత ఉప్పు 2 కూడా వేసుకోవాలన్నమాట. మన టేస్ట్ తగినంత ఉప్పు, కారం వేసుకొని మంచిగా సిమ్లోనే పెట్టుకొని మంచిగా దగ్గర ఉడికించుకొని చూసారా ఎంత పొల్లుగా ఉందో అలాగ రావాలన్నమాట. ఇలా కూర మొత్తం దగ్గరకు అయిన తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని తింటే అసలు ఎగ్ కర్రీ అనేది పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్